గొల్గొతా కొండపై వరకు కూడా మోసి భరించి మోర్చుకొని నీ నా కోసము ఆయన బలి. ప్రేమైన వల్లరా మన యేసు గొప్పవాడు, ఆయన రక్షకుడు. ఈ లోకంలో రక్షించేవారు లేకపోగా పాపం నిస్తాపముగా తప్పించే మార్గం లేక, తప్పించే దేవుడు లేక, కొట్టిమిట్టి అడుగు పాపములో ఉంటూ తెలిసిందే నిజమని ఎరిగిన ప్రజల మధ్యకి ఈ భూమిపైకి యేసుక్రీస్తు ప్రత్యక్షమై నీ నా పాపాలు పాదములు జన్మ కర్మ పాపాన్ని సిలువ మ్రాని పైన మోస్తున్నాడు. మీరు వారులారా, నీకు బాధ లేదా? నీకు చింత లేదా? దేవుని ఆరాధించడానికి ఇష్టపడుతున్నావా? సమర్పించుకున్నావా? యజ్ఞమైపోతున్నా ఆ ప్రభు కొరకు ఇష్టపడి ప్రతిజ్ఞ చేసుకున్నావా? స్తోత్రం. ప్రేమా యేసుని ప్రేమా ఎవరు కొలువలేనిది, నిజం దీనిని నమ్ము, ఇది భూమి అందించలేనిది. అందరూ కలిసి ప్రేమా యేసుని ప్రేమా ఎవరు కొలువలేనిది, నిజం దీనిని నమ్ము, ఇది భూమి అందించలేనిది. ప్రేమా యేసుని ప్రేమా ఎవరు కొలువలేనిది, నిజం దీనిని నమ్ము, ఇది భూమి అందించలేనిది.
నిత్య ప్రేమ ప్రేమ యేసుని ప్రేమ అది ఎవరు కొలువలేని నిజము దీనిని నమ్ము ఇది భూమి అందించలేని తండ్రి ప్రభువా పరిశుద్ధ ధరలోని ప్రేమలన్నీ తండ్రి కరిగిపోయి జరిగిపోతాయేమో కాదు. నీ ప్రేమ కలగలేనిది, మరవలేనిది, త్యాగపూర్వకమైన ప్రాణ త్యాగం చేసిన ఆ ప్రేమని మేము కొలిసి నమ్మి ఎరిగి
ఆ ప్రేమలో బతుకుతున్నామయ్యా. నీ ప్రేమ చాటున మేమున్నాం. నీ ప్రేమతో రక్షించబడ్డాం. నీ ప్రేమతో విమోచించబడ్డాం. నీ ప్రేమ మమ్మల్ని బ్రతికించింది. నీ ప్రేమ మాకు రక్షణ ఇచ్చింది. నీ ప్రేమ మాకు నిజమైన మార్గాన్ని చూపించింది. నీ ప్రేమ గొప్పది, త్యాగమైనది, త్యాగపూర్వకమైనది. నీ ప్రేమ మమ్మల్ని నడిపించింది, ఆదరించింది. బహుగా 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 నీ ప్రేమ, శాశ్వతమైన శిలువ మరణమైన ప్రేమను మాకు ఇచ్చినది, మా కోసం దానపోషించి మీకు వందనాలు తండ్రి. గొప్ప దేవుడా, నీకు మహిమ చెల్లిస్తున్నాను. నీకేమిచ్చి రుణము తీర్చగలరు. నీ ప్రేమకు సాటి ఏది లేదు బ్రహ్మ, సాటి ఏది లేదు. నీవు గొప్ప దేవుడు, ఉన్నతమైన వాడు, ఉన్నవాడు మనవాడు. నీకే మహిమ, నీకే స్తుతులు స్తోత్రాలు చేస్తున్నాను. నీ ప్రేమను గురించి మేము వివరించడానికి చాలా అంత గొప్ప రక్షకుడు. నీ రక్షణ బట్టి అపరాధులుగా చీకటిలో, అపరాధులుగా పాపములో ఉన్నప్పుడు నీ రక్తం ఇచ్చి, నీ రక్తము దారవచ్చి, నీ ప్రాణముగా పెట్టి మమ్మల్ని విమోచించినట్టు మీకు వందనాలు, స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దేవా, నీకు మహిమ, నీకే మహిమ ప్రభావం. నా తల్లి తండ్రి మర్చిపోవచ్చుకుంటా. నీవి అంటున్నాడు, మర్చిపోయేవాడు కాదు, నన్ను విడిచిపోయేవాడు కాదు ప్రభా. నా తలపులు మారచ్చు, అడుగు జాడలు మారచ్చు. నీవు మాత్రం నీ మాట తప్పకుండా నన్ను నడిపిస్తున్నావు. అవమానాలను ఆశీర్వాదముగా, నిందలన్నిటినీ దీవెనలుగా మార్చి, అవమానాలను ఆశీర్వాదముగా, నిందలన్నిటినీ దీవెనలుగా మార్చి, నేను వేసే ప్రతి అడుగులో నీవే నా దీపమై, చిరునవ్వుతో నింపిన యేసయ్యా, చిరునవ్వుతో నింపిన యేసయ్యా. ఆరాధన 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 నీకే, ఆరాధన 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 నీకే. నా కనుల వెంబడి కన్నీరు రానీయక, నా ముఖములో దుఃఖమే ఉండనీయక, చిరునవ్వుతో నింపిన యేసయ్యా, చిరునవ్వుతో నింపిన యేసయ్యా. అవును ప్రభా, మమ్మల్ని చిరునవ్వుతో చూడాలని, మా దుఃఖమును నాట్యముగా మార్చాలని, మా వేదన బాధలను తొలగించాలని, సుఖ సంతోషాలతో కలిగిన భూమి మీద స్వతంత్రం ఇవ్వాలని, పరలోక రాజ్యాన్ని కూడా కట్టి మా కొరకు ఏర్పాటు చేసి మమ్మల్ని ఏర్పాటు చేయడానికి, నీ మార్గంలో నడిపించి జీవవాక్కును ప్రకటించడానికి ఈ లోకంలో బలి పశువుగా మా ఎదుగు వచ్చి బలియాగమయ్యావా తండ్రి. నీకు మహిమ. ఇంకా మా కళ్ళల్లో కన్నీటి ముందు ప్రభా, దానిని నీవే వెలిగివేశావు, దానిని నీవే తొలగించావు, నాట్యముగా మార్చావు. నీ మరణముతో మాకు ముక్తినిచ్చావు. మా పాపానికి, మా శాప
తగిన శిక్ష అనుభవించావు తండ్రి, నీకు వందనాలు. ఎవరు ఈ లోకములో ఎవరైనప్పటికీ, ఎంత పెద్దవారైనప్పటికీ, నీవు లేకుండా, నీ రక్షణ లేకుండా, నీ రక్తములు కడగకుండా, కడగబడకుండా, నిన్ను నమ్మకుండా, నీ మార్గంలో నడవకుండా, సిలువ వార్తను నమ్మకుండా పరలోకానికి వచ్చే, మోక్షానికి వచ్చే నరులు ఎవరైనా ఉన్నారా ప్రభువా? ఎవరు లేరు. అందుకే అలా ఉండకూడదని కదా అందరి కోసం, నా దేశంలో ఉన్నవారు అందరూ, ప్రపంచంలో ఉన్న మానవాళ్ళందరూ కొరకు, ఏ శాఖకి సంధిని వారైనా పర్వాలేదు కానీ అందరూ కలిసి, ఎటువంటి మతస్థులైనప్పటికీ, ఎటువంటి వారైనప్పటికీ, ఎటువంటి భేదాభిప్రాయాలు కలిగిన వారికి, ఎటువంటి రంగు తారతమ్యం ఏది లేదు, అందరూ నీ బిడ్డలే. మానవుడైన వాడు నీ బిడ్డలు కాబట్టి నీవు మానవుడిగా శరీరధారిని ఈ లోకానికి వచ్చి మా కోసం ప్రాణం పెట్టావు. లోకంలో ఉన్న మానవాళ్ళందరూ కొరకు ప్రాణం ఇచ్చి విమోచించి కొన్నావా తండ్రి, నీకు వందనాలు. ప్రతి ఒక్కరికి క్రయధనముగా నీవు బలి అయిన వాటంటే నీకు వందనాలు. పరిశుద్ధత, నీ ప్రేమ గొప్పది, నీ జాలి గొప్పది, నీ త్యాగం చాలా చాలా గొప్పది. అది వర్ణించలేదు, వర్ణనకు అందలేదు. అంత గొప్ప ప్రేమ మాకు ఇచ్చారు. అటువంటి ప్రేమలో మమ్మల్ని నడిపించినది వందనాలు. ఎందరో మమ్మల్ని దూరంగా విడనాడుకుంటారు, దూరం చేసుకుంటారు, తన మనస్సులో దూరంగా ఉంచుకుంటారు. నువ్వు ఎప్పుడైనా విడిచిపెట్టావంటే, అలా విడిచిపెడితే మేము తేలుకోలేము ప్రభువా. అందుకే ప్రతిదిన మమ్మల్ని విడిచిపెట్టకుండా మాకు చెబుతున్న నేర్పిస్తూనే నీ వాక్యమనే మంచి మొదటి స్థానం మాకు చేయిస్తూ ఉన్నావు. నీకు వందనాలు తండ్రి. నీ ప్రేమను గురించి నువ్వు తెలుసుకున్నావు, దాంట్లో కరిగి గుర్తవుతున్నావు తండ్రి. నీవు నాకు తోడుగా ఉంటే నాకు విజయమే. నీవు నాకు తోడుగా ఉంటే నడవగలను, ఒక్క అడిగిన వేయగలన ప్రభుత్వ. నా యేసు లేకుండా ఒక్క అడిగి వేయగలనా? నీవు ఉంటేనే కదా ప్రతి పని, ప్రతి మాట, ప్రతి నడక, ప్రతి ప్రవర్తన, ప్రతి ఆలోచన నీవు మరణించి నాకు ఇచ్చావు. అది వరముగా భాగ్యాన్ని ఇచ్చావు. మా అందరికీ నీవు ఇచ్చిన భాగ్యము తప్ప మరొకటి మా సొంత బలము కానీ, మా సొంత ఆలోచన, సొంత ప్రయత్నాలు కానీ భూమి మీద ఏమీ లేవు. నీవే నీవు నడిపించిన మార్గమే, నీవు మాకు ఇచ్చిన గ్రంథమే, పరిశుద్ధ గ్రంథమే, ఈ వాక్యమే మాకు బోధిస్తుంది. నేను జీవిస్తున్నాను ప్రభువా. పరిశుద్ధ అందరూ కూడా దేవుడి నామాన్ని రెండు చేతులు పైకి చెప్పండి కూడా దేవుడు వైపు అపవాదులు వాయించడానికి, చీకటిని తొలగించడానికి, చీకటి శక్తిని నాశనం చేయడానికి ఆయన సిలువ మీద లేకుండా, అంధకారం లేకుండా, భారం లేకుండా అతనే మోస్తున్నాడు. ఈ లోకానికి విజయం, ఈ లోకానికి పునరుత్థానం అనే పదము యేసు రక్షకుడు ద్వారా తప్ప ఎవరి ద్వారా లేదు. ఆయన పునరుత్థానముగా మన కొరకు మరణించి పునరుత్థానమయ్యాడు. అందుకే నీకు వందనాలు, నీకే స్తుతులు స్తోత్రాలు. పరిశుద్ధుడా నాయనా, నీ ప్రేమను వర్ణించలేము, నాయనా నీ ప్రాణ త్యాగాన్ని వివరించలేము. అంత గొప్ప ప్రాణ త్యాగశీలివి నీవు. గొప్ప దేవుడా, నీకు వందనాలు, నీకు స్తుతి స్తోత్రాలు. ఈ సమయం నీకు అప్పగిస్తున్నాము, సమర్పించుకున్న మేము పాపం ఏమాత్రం గొప్పవారు కాదు. చెత్తవారిగా ఉన్నప్పుడు లోకముల చీకటి అగాధంలో పడిపోయి వ్యర్థమైన కార్యక్రమాలు ఆచరణ చేస్తూ ఉండగా అవన్నీ విడిచేయడానికి, అవన్నీ తొలగించడానికి, అవన్నీ నాశనము చేసి
నూతన జీవితాన్ని జీవాన్ని మాకు ఇచ్చావు. నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈ ఆరాధన పాదాల చెల్లించు. ప్రతిఫలముగా మాతో మాట్లాడండి. ఇంకా కొద్దిగా నీ సన్నిధిలో గడపడానికి మాకు అవకాశం, శక్తి, బలము, ఓర్పు, సహనాన్ని మాకు దయచేయండి. ప్రతి ఒక్కరికి సమాధానాన్ని ఇస్తారని ఈ ఆరాధన వీక్షించిన ప్రతి బిడ్డలను దీవించండి. సహకరించిన ప్రతి బిడ్డని దీవించి ఆశీర్వదించండి. ఇంకా స్వరమండలాన్ని బట్టి ఇంకా బలంతో, శక్తితో, ఆత్మతో నిన్ను ఆరాధించే వారిని ప్రతి బిడ్డకి దయచేస్తాయి. ఈ నామాన్ని ఇచ్చిస్తున్న తగ్గించండి. యేసు క్రీస్తు నామముని అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా.